చెదారం మున్సిపల్ పారిశ్రామిక వ్యర్థాలే గలగలమంటూ పారే నదులు మురికి కాలువల స్థాయికి కుంచుకుపోయాయి. దీంతో నదీ జలాలు, మత్స్య సంపద, మూగజీవాల పాలిట మరణశాసనాలయ్యాయి. నదుల్లోనే కాదు, వాగులు, చెరువుల్లో కూడా ఇదే పరిస్థితి. నిన్నటి అమృత జలం ఇప్పుడు గరళంగా మారిన పరిస్థితిపై ఏబిఎన్ ఫోకస్. తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు కాలుష్యం బారిన పడ్డాయి. కొన్ని దశాబ్దాల క్రితం స్వచ్ఛమైన నీరు పారిన నదుల్లో ఇప్పుడు రసాయనిక అవశేషాలు మురుగు పారుతోంది. మూసి, మంజీరా నదీ జలాల పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది. గోదావరి, కృష్ణా నదుల్లోనూ కాలుష్య శాతం గణనీయంగా పెరిగింది. తెలంగాణలో 8 కాలుష్య నదీ ప్రాంతాలున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో వెల్లడైంది. మూసి, మంజీరా, నక్కవాగు పరివాహక ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో కాలుష్యం ఉందని ఆ నివేదిక తేల్చింది. దేశంలోని 45 అత్యంత ప్రమాదకర నదీ కాలుష్య ప్రాంతాల్లో మూసీ ఒకటంటే పరిస్థితి ఇట్టే ఊహించుకోవచ్చు. కాలుష్య ప్రాంతాలను 5 రకాలుగా విభజించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నదీ జలాలు, వాగులు, చెరువుల్ని పరిశీలించిన తర్వాత మొత్తం 351 ప్రాంతాల్ని డేంజర్ జోన్లో ఉన్నట్లు గుర్తించింది. ఇందులో ఒక్క తెలంగాణలోనే 8 ప్రాంతాలున్నాయి. మొదటి దశలో మూసి, రెండో దశలో మంజీరా నది, నక్కవాగు ఉన్నాయి. మూడో దశలో గోదావరితో పాటు ఉమ్మడి ఖమ్మంలోని కరకవాగు ఉంది. 4వ దశలో మానేరు, కిన్నెరసాని, 5వ దశలో కృష్ణానది ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో కాలుష్య శాతం గణనీయంగా పెరిగింది. కేటీపీఎస్ పవర్ ప్రాజెక్ట్, భద్రాచలం పేపర్ మిల్లు, సింగరేణి పరిశ్రమలతో కిన్నెరసాని జలాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న బాసర నుంచి భద్రాద్రి వరకు గోదావరిలో కాలుష్యం జరుగుతూనే ఉంది. గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించే బాసరలో సరస్వతీదేవి దర్శనం కోసం ప్రతిరోజు 100 మంది భక్తులు వస్తుంటారు. కానీ ఇక్కడ నదీ జలం చూస్తే ఠారెత్తిపోవాల్సిందే. మహారాష్ట్ర సమీపంలోని ఓ ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న ప్రాణాంతక రసాయనిక వ్యర్థాలు తెల్లటి నురుగు కక్కుకుని వస్తూ బాసర సమీపంలో కలుస్తున్నాయి. 5 కిలోమీటర్ల మేర ఒర్రెగుండా ప్రవహించి బాసరకు వచ్చేసరికి గోదావరి నీరు రంగు మారుతోంది. దీంతో ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తున్న వారికి చర్మ వ్యాధులు, ఇతరత్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అటు భద్రాద్రి రామచంద్రుడి సన్నిధిలోనూ ఇదే పరిస్థితి. రాముని దర్శనానికి నిత్యం ఇక్కడకు 100 మంది భక్తులు వస్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తారు. కానీ ఇక్కడున్న ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే రసాయనాలు, కాలుష్య వ్యర్థాలు గోదావరిని మరింత విషతుల్యం చేస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, చెత్తా చెదారం, మున్సిపాలిటీ వ్యర్థాలు, పారిశ్రామిక రసాయనాలు అన్ని నదిలోకి యథేచ్ఛగా వదిలేస్తున్నారు. దీంతో గోదావరి మురికి కూపంగా మారుతోంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మూసి, మంజీరా, కిన్నెరసాని, కృష్ణ అన్ని నదులది ఇదే పరిస్థితి. పుణ్య గోదావరి నదులు కలుషితం అవుతున్నాయి. చెత్తా చెదరం, ఫ్యాక్టరీల నుంచి రసాయనాలు చేరడంతో నదీ జలాలు మురుగునీరుగా మారిపోతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర్లో గోదావరి నది కాలుష్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి కొలువుదీరిన బాసర క్షేత్రంలో గోదావరి నది కలుషితమవుతోంది. భారీ ఎత్తున రసాయనాలు చేరడము, అలాగే వరద జలాలు వచ్చి కలవడంతో ఈ పవిత్రమైన గోదావరి నది మొత్తం కలుషితంగా మారుతుంది. ప్రస్తుతం మనం బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి నీటిని పరిశీలిద్దాం. ఇక్కడ పరిస్థితి మాత్రం ఎంత దారుణంగా కనిపిస్తుందో మనం స్పష్టంగా చూడొచ్చు. అంటే గోదావరి నదిలోని జలాలన్నీ కూడా కలుషితమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ గోదావరి నదిలోకి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, అలాగే వృధా జలాలు అంటే ఈ మున్సిపాలిటీల పరిధిలోని వృధా జలాలు
జలాలు అలాగే ఈ ప్రాంతంలోని ఇతర వ్యర్థాలన్నీ కూడా ఈ ప్రాంతానికి అంటే ఈ గోదావరి నదిలోకి వస్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ సమీపంలోంచే ఎదురుగా ఉన్న రైల్వే బ్రిడ్జ్ సమీపంలోంచి కుడివైపు భాగం నుంచి భారీ ఎత్తున వ్యర్థ జలాలు అలాగే రసాయనాలు వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి ఇందులోకి భారీ ఎత్తున కలుషిత రసాయనాలు వస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది గత కొంతకాలంగా కూడా సాగుతుంది. అంటే ప్రతి సంవత్సరము ఒక సమయంలో రసాయనాలను గోదావరి నదిలోకి వదులుతున్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఈ డీఫ్లోరైడ్ స్కీమ్ సంబంధించిన నీరును కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల జనాలు తాగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా అటువైపు అంటే నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎంచ గ్రామానికి సంబంధించిన డీఫ్లోరైడ్ స్కీమ్ ఇది. ఈ డీఫ్లోరైడ్ స్కీమ్ నుంచి ఈ గోదావరి నదిలో వచ్చే తాగునీరు సరఫరా అవుతుంది. ఈ తాగునీటిని సుమారు 77 గ్రామాల ప్రజలు ఈ స్కీమ్ ద్వారా తాగుతున్నారు. అయితే ప్రధానంగా ప్రతి ఏటా కూడా ఈ గోదావరి నీళ్లు ఇదే నీటిని తాగుతుండడం వల్ల ఈ డీఫ్లోరైడ్ స్కీమ్ పరిధిలోని 77 గ్రామాల ప్రజలు కూడా అనారోగ్యాల పాలవుతున్న పరిస్థితి కూడా మనకు కొంతకాలంగా కనిపిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో అంటే ఈ గోదావరి నది ప్రవహిస్తున్న ముందు భాగంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడికి కొద్ది దూరంలోనే ఈ నీరంతా వెళ్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కలుస్తుంది. అలాగే ఈ కలుషిత జలాలు అంటే ఈ రసాయనాలు కలిసిన జలాలు ప్రాజెక్ట్ వరకు కూడా చేరుతున్నాయి. అలా దీనివల్ల అంటే ఈ ప్రాజెక్ట్ వరకు కూడా ఈ రసాయన జలాలు చేయడం వల్ల ప్రాజెక్టులోని కూడా చేపలు పెద్ద ఎత్తున చనిపోతున్న పరిస్థితి ఉంది. గత సంవత్సరం కూడా సుమారు 2 కోట్ల విలువ చేసే చేపలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా ఈ నదీ జలాలు గోదావరి నదీ జలాలు కలుషితమవుతున్నట్లుగా ఇక్కడ దీనివల్ల ప్రజలు అలాగే జీవరాశులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ పక్క చూసుకుంటే ఇది కూడా బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించిన స్నానఘట్టాలు ఇవి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా బాసర పుణ్యక్షేత్రంలో బాసర క్షేత్రం వద్ద భక్తులు స్నానాలు చేయడానికి నిర్మించిన స్నానఘట్టాలు ఇవి కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. ఈ వ్యర్థ జలాలకు తోడు ఇక్కడ పేరుకుపోయిన చెత్తా చెదరాలు అంటే వ్యర్థాలు అలాగే చెత్తా చెదరాలు కూడా ఈ ప్రాంతం అంతా కలుషితమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పర్వదినాల సమయాల్లో అలాగే ఉత్సవాల సమయాల్లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. అలాగే సాధారణ రోజుల్లో కూడా భక్తుల సందడి ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. వచ్చిన వారంతా కూడా పవిత్ర గోదావరి స్నానం చేసేందుకు ఈ స్నానఘట్టాలకే చేరుకుంటారు. ఈ స్నానఘట్టాల వద్ద వచ్చి ఈ కలుషిత జలాలనే స్నానం చేయడం వల్ల అనేక మంది చర్మ వ్యాధులు ఇతర రోగాల బారిన పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలోనే తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుతుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నదికి ఇది ఒక ముఖద్వారం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటి పవిత్రమైన క్షేత్రంలో అంటే ఇంతటి ప్రాధాన్యత గల క్షేత్రంలో గోదావరి నది పూర్తిగా కలుషితం అవడం స్థానికులను అలాగే భక్తులను ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఇది గోదావరి నదిలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గోదావరి నది ప్రాంతం నుంచి. తుంగభద్ర నదిలో రసాయనాలు మురుగునీరు చేరడంతో నదీ జలాలు కలుషితమయ్యాయి. మరోవైపు నదీ జలాల దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఒడ్డున కాసేపు నిలబడలేని పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నది పొల్యూషన్పై మా ప్రతినిధి సుంకన్న మరింత సమాచారం అందిస్తారు. ఒకప్పుడు మంచినీరు ప్రవహించేది. ఈ తుంగభద్ర నది అంతా కూడా మంచినీటి ప్రవాహాలతో అదేవిధంగా పక్షులు పశువులంతా కూడా ఇక్కడ ఒక సందడి వాతావరణంలో తుంగభద్రమ్మ పరవలు తొక్కితే అయితే ప్రస్తుతం ఏదైతే కర్నూలు నగర జనాభా క్రమక్రమంగా పెరగడం వల్ల ఈ కర్నూలు నగర జనాభాతో పాటు మురుగునీరు కూడా క్రమంగా ఏడాదికి పెరుగుతూ వస్తుంది. మనం చూడవచ్చు ఏదైతే ఈ తుంగభద్ర నదిలో మురుగునీరు అంతా కలుస్తున్నటువంటి దృశ్యాలని కెమెరా పర్సన్ మధు చూపిస్తున్నాడు. అయితే కర్నూలు నగరంలో మురుగునీరు అంతా కూడా ఎక్కడ ఇతర ప్రాంతాలకు కానీ వేరే చోటుకి కానీ కూడా డైవర్షన్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో కర్నూలు నగరంలో దాదాపు వ్యర్థ పదార్థాలు మురుగునీరు అంతా కూడా ఈ వాగులు వంకలు అదేవిధంగా చిన్న పెద్ద డ్రైనేజీల్లో కూడా కలిసి ఇక్కడ వాగుల ద్వారా వచ్చి తుంగభద్ర నదిలో కలుస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఏదైతే తుంగభద్ర నదిలో ఈ మురుగునీరు చేయడం వల్ల ఈ తుంగభద్ర నది అంతా కూడా కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పవచ్చు. తుంగభద్ర నదిలో ప్రస్తుతం అయితే ఈ ఎటువంటి నీటి ప్రవాహాలు లేకపోవడం వల్ల కేవలం తుంగభద్ర నదిలో ఈ కర్నూలు నగరం నుంచి డ్రైనేజీల నుంచి వచ్చేటువంటి నీరు మాత్రమే కనిపిస్తుంది. తుంగభద్ర నదిలో ఇసుక కూడా పూర్తిగా తీసివేయడం వల్ల కేవలం అది అక్కడక్కడ
పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడినాయి. ఈ గొయ్యిల్లో ఈ మురుగునీరు అంతా కూడా వచ్చి చేరుతుంది. ఈ మురుగునీరు కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఆ కనుచూపు మేరలో కూడా మంచినీళ్ళతో పాటు కొన్ని చోట్ల ఆ మురుగునీరు కూడా భారీ స్థాయిలో కలవడం వల్ల కనుచూపు మేరలో మనకు మురుగునీరు వ్యర్థ పదార్థాలే కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఏదైతే కర్నూలు నగర కార్పొరేషన్ అధికారులు ఈ మురుగునీరుని అంతా కూడా డైవర్షన్ చేసేందుకు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ మురుగునీరుని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఈ కర్నూలు నగర వ్యాప్తంగా నుండి వచ్చేటువంటి ఈ మురుగునీరును కంట్రోల్ చేసేందుకు కర్నూలు నగరంలో దాదాపు 3 చోట్ల నీటి శుద్ధీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ నీటి శుద్ధీకరణ కేంద్రాలు ఈ మురుగునీరును ఫిల్టర్గా మార్చి మంచినీరుగా ఫిల్టర్ చేస్తున్నప్పటికీ కూడా ఈ మురుగునీరు అనేది ఏమాత్రం కూడా కంట్రోల్ కావద్దు. కర్నూలు నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మురుగునీరు వచ్చి తుంగభద్ర నదిలో కలవడం వల్ల ఇక్కడ పశువులైతేనేమి పక్షులైతేనేమి మత్స్య సంపదను కూడా క్రమక్రమంగా అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. కాలుష్య కూటానికి కేంద్ర బిందువుగా మారిందని తుంగభద్ర నది మారిందని చెప్పవచ్చు. ఏదైతే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఈ మురుగునీరును తుంగభద్రను కదలకుండా తుంగభద్ర నదిని కాపాడాల్సిన కోట్లాది మంది ప్రజల దాహాన్ని తీర్చే కృష్ణా నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నదీ జలాలు సి గ్రేడ్ విగా గుర్తించారు నిపుణులు. శుద్ధి చేయకుండా నేరుగా తాగే పరిస్థితి లేదంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. నాగరికతలు నదీ తీరాల్లోనే విలసిల్లాయి. ఆనాటి సింధు నాగరికత కానించి ప్రపంచంలోని అనేక నాగరికతలు నదీ తీరాల్లోనే వర్ధిల్లాయి. అయితే ప్రస్తుతం ఉన్న మానవులు మాత్రం ఈ నదీ తీరాలను కలుషితం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులన్నీ కూడా ప్రస్తుతం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం సి గ్రేడ్కు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం కృష్ణానదీ తీరంలో ఉన్నారు. ఇక్కడ కొంతమంది కృష్ణానది కలుషితం మీద మనతో మాట్లాడేందుకు ఉన్నారు. అప్పారావు గారు, మీరు ఈ కృష్ణానది తీరంలో చాలా కాలంగా ఇక్కడ మంచినీళ్ళు తాగుతున్నారు, ఇక్కడే చేపలు తింటున్నారు, ఎన్ని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నదిలో కాలుష్యం ఎలా ఉందంటారు? నదిలో కాలుష్యం ఏముందండి, వాళ్ళ మామూలుగా వాటర్ లేదు కదా, సాగర్ నుంచి వాటర్ వచ్చేది, ఏ కాలుష్యం ఉండేది కాదు. ఇవాళ 10-15 సంవత్సరాలు బట్టి వాటర్ లేదు. వాటర్ లేనందువల్ల కాలుష్యం పెరిగిపోతాం వల్ల మరి తాగడానికి మేము చిన్నతనంలో ఇక్కడ వాటర్ బంగారులాగా ఉండేది. ఇవాళ ఒక 20 సంవత్సరాలు బట్టి బాగా ఎక్కువైపోయి ఇవాళ ఏది నదుల నుంచి తాగడానికి ఆస్కారం లేదు. కాలుష్యానికి కారణం మానవ తప్పది అంటారు. అంటే మానవుల యొక్క వ్యర్థాలు కానీ లేదా మలమూత్ర విసర్జనలు కానీ నదుల్లో కలిపేయడం కారణం అంటారా? కృష్ణానది పక్కనే విజయవాడ ఉంది. విజయవాడ దగ్గరే అత్యధికంగా కాలుష్యం ఉండడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు విజయవాడ కాలుష్యం అంతా బందర్ కాలువ, రవేశ్ కాలువ వీటిలోకే కదండి వచ్చేది. అది ఎక్కడ ఆపట్లేదుగా, మొత్తం దాంట్లోకి వస్తుంది. ఇవాళ వచ్చినందువల్ల మరీ ఎక్కువైపోతుందిగా. పైనుంచి వాటర్ వస్తుందంటే ఇవన్నీ కొట్టుకుపోయాయి ఒకప్పుడు. ఇవాళ కొట్టుకుపోయేది లేదుగా, మొత్తం ఎక్కడే ఉండిపోతున్నాయి. దానివల్ల కాలుష్యం పెరిగిపోతుంది. నదుల్లో చేపలు బతకట్లేదు, మొత్తం చచ్చిపోతున్నాయి. ఇప్పుడు గుంటూరు, తెనాలికి కూడా ఇక్కడి నుంచే వాటర్ సప్లై ఉంది. మరి వాళ్ళకు కూడా తాగే నీరు కూడా కలుషితం అయ్యే వెళ్తుందని మీరు భావిస్తున్నారు? వెళ్తుందంటే అక్కడ ఫిల్టర్ చేస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడేమో వాటర్ లేదు, మరి కలుషితం కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు ఫిల్టర్ చేసి వదులుతున్నాం ఏది చెప్పుకొస్తున్నారు కదా నాయకులు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీసెంట్గా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రధానంగా తీసుకుంటే కనుక మనం కృష్ణానది ప్రకాశం బ్యారేజీ మనం చూడొచ్చు. ఈ ప్రకాశం బ్యారేజీ చూస్తూ ఉంటే ఇక్కడ ఒకప్పుడు నీళ్లు చాలా కలుషితరహితంగా నీళ్లు ఉండేవి. అయితే ప్రస్తుతం రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసినటువంటి ఒక సర్వేలో కృష్ణానది కావచ్చు, గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, గోదావరి కావచ్చు, పెన్నా నది కావచ్చు, అదేవిధంగా తుంగభద్రా నది కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాగావళి కావచ్చు, అన్ని నదులు కూడా సి గ్రేడ్ క్వాలిటీకి పడిపోయాయని చెప్పేసి ఈ సర్వేలో తేలింది. ఈ సి గ్రేడ్ క్వాలిటీలోకి పడిపోవడం మూలంగా రాష్ట్రంలోని నదులన్నీ కూడా కలుషితం అయిపోయాయని చెప్తున్నారు. ఈ సి గ్రేడ్ క్వాలిటీ నీళ్లు తాగడానికి పనికిరావు. ఒకవేళ తాగాలనుకుంటే దాన్ని ప్యూరిఫై చేసి మాత్రమే తాగాల్సి ఉంటుంది. డైరెక్ట్గా పోర్టబుల్ చేసుకుని అంటే కుండలో పోసుకుని తాగే పరిస్థితులు అయితే లేవు. ఈ నదుల యొక్క స్వచ్ఛత పైన ప్రస్తుతం ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో ప్రజలందరూ కూడా ఎలాంటి అప్రమత్తత వహించాలి, ఈ సి గ్రేడ్ వాటర్గా మారిపోతున్న నదుల యొక్క జలాలను ఏ విధంగా పరిరక్షించుకుని తిరిగి ఏ గ్రేడ్కు తెచ్చుకోవడానికి ఏం ప్రయత్నాలు చేయాలి, దీనిలో ప్రజల బాధ్యత ఏంటి, ప్రభుత్వం బాధ్యత ఏంటి, సమాజం బాధ్యత ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సిన అంశం ఉంది. ఈ కాలుష్యం కారణంగా కేవలం అది తాగే ప్రజలే కాదు, ఇందులో ఉండే కోట్లాది జీవరాశులు, ఉదాహరణకు చేపలు కావచ్చు గతంలో ఇదంతా వాటర్ ఫ్లో అవుతూ ఉండేది. ప్రస్తుతం ఫ్లో కాకుండా ఆగిపోయిన
తరుణంలో వాటర్ తగ్గితే ఇమీడియట్గా చేపలు చనిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కోట్లాది జీవరాశులు కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే ఈ నీటిని స్వచ్ఛమైన నీటిగా మార్చేందుకు, అదేవిధంగా కలుషిత రహిత కృష్ణానదిని నిర్మించేందుకు ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అటు అధికారులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ, అటు ప్రజలు కానీ ఈ విషయంలో ఎంతో అవగాహన కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కృష్ణా తీరం నుంచి.